ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నావు? ఎందుకంటే లక్ష్మి నీ మీద మనసు పడుతుంది కాబట్టి. నేను పెళ్లి చేసుకోబోయే మనిషి మీద తను మనసు పడుతుంది కాబట్టి. ముందు నీకు లక్ష్మి మీద ఇలాంటి నిందలేసే అధికారం నీకెవరిచ్చారు చెప్పు? జరిగే పరిణామాలు చూస్తుంటే పరిస్థితుల్ని తారుమారు చేసేలా ఉన్నాయి. విహారీ సహస్రల ప్లాన్ని మార్చేసేలా ఉన్నాయి. ఇక నుండి ప్రతి సిచ్యువేషన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సహస్రా, అమ్మా. ఏంటమ్మా? ఇక నుంచి మనం ప్రతిదీ ఆచితూచి అడుగు వేయాలి. అంటే చూడు సహస్రా, ఒక పక్షికి బాణం గురిపెట్టేటప్పుడు ఆ పక్షిని వేటాడడము ముఖ్యమే, మన చేతిలో ఉన్న విల్లుని విరిగిపోకుండా కాపాడుకోవడము ముఖ్యమే. మనం పక్షి మీద ధ్యాస పెడుతున్నాం గాని చేతిలో ఉన్న విల్లు విరిగిపోతుందేమోనని ఆలోచించటం లేదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? మనం లక్ష్మి మీద గురి పెడుతున్నాం, మరో పక్క విహారి మనసుని విరిచేసేలా ప్రవర్తిస్తున్నామేమోనని ఆలోచించుకోవాలి. నువ్వు చెప్పేది నిజమే అమ్మా. లక్ష్మి విషయంలో బావ అంతలా రియాక్ట్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదు. అందుకే చెప్తున్నాను, ఈసారి నుంచి చేసే ప్రతి పని చాలా జాగ్రత్తగా చేయాలి. మనము బెలూన్లో గాలి తీయాలి అంటే గుండు సుద్ద పొడిచి పెద్ద శబ్దమే చేయాల్సిన అవసరం లేదు. బెలూన్కి కట్టిన దారం తీసిస్తే చాలు. కానీ మనం గుండు సుద్ది నమ్ముకుంటున్నాం, అది పెద్ద రచ్చకి దారి తీసేలా చేస్తున్నాం. ఇక నుండి ఆ లక్ష్మి విషయాన్ని కాస్త స్మూత్గా డీల్ చేయాలి. అవునమ్మా, ఈ రోజుతో నాకు కూడా ఆ విషయం బాగా అర్థమైంది. లక్ష్మిని ఇంట్లో నుంచి పంపించటం ఎంత ముఖ్యమో, బావ దృష్టిలో నా విలువ కోల్పోకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఎగ్జాక్ట్లీ సహస్ర. ఇక నుంచి నీ ఏకాగ్రత ఎప్పుడూ విహారి మీదే ఉండాలి. విహారి ప్రేమని అందుకునే విధంగానే ఉండాలి. విహారి దృష్టిలో నీ విలువ పెరగాలి. ఇక లక్ష్మి విషయం అంటావా, దాని గురించి నేను చూసుకుంటాను. దాన్ని ఇంట్లోంచి ఎలా బయటికి పంపించాలో, ఈ ఇంట్లో ఎలా ప్రశాంతత నెలకొల్పాలో అనేది నేను ప్లాన్ చేసుకుంటాను. అయినా మీ పెళ్లికది అడ్డొచ్చినా, మీ జీవితానికి అడ్డుగోడగా మారినా నేను చూస్తూ ఊరుకుంటానా? ఇక ఈ విషయాల గురించి వదిలేసేయ్, నీ పెళ్లి గురించే ఆలోచించు. అలాగే అమ్మా. అవును, బ్యాచిలర్ పార్టీ ఏదో ఉందన్నావు కదా, ముందు దాని సంగతి చూడు. అందరితో సరదాగా గడుపు. విహారితో మొదలు కాబోయే నీ జీవితాన్ని అందంగా మార్చుకునే ప్రయత్నంలో ఉండు. ఇక పై విహారికి నువ్వెట్టి పరిస్థితుల్లోనూ నెగటివ్ అవ్వకూడదు, సరేనా? షూర్ అమ్మా. బ్యాచిలర్ పార్టీకి కావాల్సిన డబ్బుల గురించి నాన్నకి చెప్పు, నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సరే అమ్మా, నేను నాన్నకి కాల్ చేస్తాను. ఓకే. ఎందుకంటే లక్ష్మి నీ మీద మనసు పడుతుంది కాబట్టి. ఈ ఇంట్లో పని చేసే ఒక పని మనిషి ఈ ఇంట్లో యజమాని మీద మనసు పడుతుంది కాబట్టి. విహారీ గారు, నన్నెందుకు రమ్మన్నారు? నీకు లక్ష్మణ రేఖ గురించి తెలుసా కనక మహాలక్ష్మి? లక్ష్మణ రేఖ గురించా? అవును, లక్ష్మణ రేఖ చాలా బలమైంది. ఆ గీతని దాటుకుని వెళ్ళాలంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎవ్వరూ ఆ గీతని దాటుకుని వెళ్ళలేరు కూడా.
ఆనాడు సీతమ్మ వారికి ఎలాంటి అపాయం కలగకుండా ఉండటం కోసం లక్ష్మణుడు ఆ లక్ష్మణ రేఖ గీసి వెళ్ళాడు. అయినా సీతమ్మ ఆ గీత దాటి వెళ్ళింది. ఆమె లక్ష్మణ రేఖ దాటి వెళ్ళటం వల్లే ఆఖరికి రావణ వధ జరిగింది. కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? చూడు కనక మహాలక్ష్మి, లక్ష్మణ రేఖ దాటి వెళ్ళడం వల్లే సీతమ్మ ప్రమాదంలో పడిందని అందరూ అనుకున్నారు. కానీ సీతమ్మ వారు లక్ష్మణ రేఖ దాటి వెళ్ళడం వల్లే ఈ లోకాన్ని పీడించిన రాక్షసుడి మరణం జరిగింది. అయితే మన పెళ్లి, నీ మెడలో వేలాడుతున్న తాళి, ఇవే నీ ముందున్న లక్ష్మణ రేఖలు. ఆ రేఖకి ఇటువైపు ఉన్నంతకాలం నువ్వు సంతోషంగా బ్రతకలేవు. ఆ రేఖలని దాటుకొని వెళ్ళినప్పుడు మాత్రమే నీ సంతోషాన్ని నువ్వు వెతుక్కోగలవు. మిగిలిన జీవితం మొత్తం నువ్వు సంతోషంగా బ్రతకగలవు. అంటే ఏంటి విహారీ గారు మీ ఉద్దేశం? మనకి జరిగిన పెళ్లిని మర్చిపోమంటున్నారా? నా మెళ్ళో ఉన్న తాళికి నన్ను విలువ ఇవ్వద్దంటున్నారా? అవును కనక మహాలక్ష్మి, అది వినడానికి, ఆచరించడానికి అది నీ కష్టంగానే అనిపించవచ్చు. కానీ అదే నిజం. ఇంకా ఎన్ని రోజులు మన మధ్యన జరిగిన పెళ్లి నువ్వు గుర్తుపెట్టుకుంటావు? ఇంకా ఎన్నాళ్ళు నేను కట్టిన తాళిని నువ్వు పవిత్రంగా కొలుచుకుంటావు? మన పెళ్లిని మర్చిపోయిన రోజే నువ్వు సంతోషంగా ఉండగలవు. నీ మెడలో ఉన్న తాళిని తీసేసిన రోజే నువ్వు మరో కొత్త జీవితాన్ని అందుకోగలవు. మీరన్నంత సులువు కాదు విహారీ గారు. మనకు జరిగిన పెళ్లిని మర్చిపోవడం అన్నా, నా మెడలో ఉన్న తాళిని తీసేయడం అన్నా, వేద మంత్రాలు సాక్షిగా జరిగిన పెళ్లి, దేవతల దీవెనల మధ్య జరిగిన పెళ్లి, బంధుమిత్రుల అభినందనల మధ్య జరిగిన పెళ్లి, ఆ పెళ్లిని మర్చిపోవడం అంత సులువుగా అయ్యే పని కాదు. అలాగే అగ్ని సాక్షిగా నా మెడలో పడిన ఈ తాళిని అంత త్వరగా తీసేయడం జరగదు. కనక మహాలక్ష్మి, నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? నీ జీవితానికి అడ్డు కూడా నీ మెడలో వేలాడుతున్న ఆ మంగళసూత్రం మాత్రమే. దాన్ని ఎప్పుడైతే నువ్వు తీసి పారేస్తావో అప్పుడే నీకో కొత్త జీవితం లభిస్తుంది. అప్పటి వరకు నువ్వు ఇలా కుంగిపోతూ బ్రతకాల్సి వస్తుంది. మీరు ఊహించే కొత్త జీవితం నాకు అవసరం లేదు విహారీ గారు. కనక మహాలక్ష్మి, నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. అరే, నాకొక జీవితం ఉంది. నా 2 కుటుంబాలని కలపాల్సిన బాధ్యత నాకుంది. వాటి గురించి మర్చిపోయి నేను ఒక అబద్ధపు బ్రతుకులో బ్రతుకుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.